హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఇంట్లో పిల్లలకి ఈ విధంగా పౌడర్ చేసి డైలీ పాలల్లో కలిపి ఇవ్వండి. చాలా బాగుంటుంది. బూస్టు అది కాకుండా బోర్న్‌విటా ఇవి కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ బాదం తీసుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి. సిమ్‌లో పెట్టేసుకొని చేసేసుకోవాలన్నీ. బాదం తర్వాత కొన్ని కాజు కూడా వేసేసుకొని లైట్‌గా ఫ్రై చేసేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు దీనిలోకి కొన్ని పిస్తా పప్పు, కొన్ని పంకిన్ సీడ్స్, మీ దగ్గర ఇంకేమైనా అవైలబుల్ ఉంటే అవి కూడా వేసేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అవిసె గింజలు కూడా వేసేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. కొంచెం చల్లారనిచ్చాక మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా కొంచెం పౌడర్ లాగా చేసేసుకొని దీనిలోకి మనకు స్వీట్నెస్కి తగ్గట్టు బెల్లం వేసేసుకోండి. బెల్లం వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాక ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకోవాలి. కొంచెం చల్లారనిచ్చాక దీనిలోకి కలర్ కోసము మనకి కోకో పౌడర్ వేసేసుకొని కలిపేసుకోండి. అంతే అండి. ఈ పౌడరు చాలా బాగుంటుంది. పిల్లలకి హెల్తీ కూడా కదా. ఇలాగా ఒక బాక్స్లోకి వేసేసుకొని పెట్టేసుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. ఇలా వేడి పాలల్లో పిల్లలకు కలిపివ్వండి డైలీ. చాలా బాగుంటుంది. ఎప్పుడు బూస్ట్ హార్లిక్స్ కాకుండా ఈ విధంగా ట్రై చేయండి.